టీచర్ డిప్యూటేషన్ పై వెళ్లడంతో తమ పిల్లల చదువులు దెబ్బతింటున్నాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కున్నపల్లి గ్రామంలో పాఠశాల ముందు తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. డిప్యూటేషన్ పై వెళ్లిన ఉపాధ్యాయుడి డిప్యూటేషన్ వెంటనే రద్దు చేసి తమ పాఠశాలలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. చెర్ల మండలంలో ఎంఈఓ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లల విద్యాభ్యాసానికి ఇబ్బందులు ఎదురవుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు కోరినా ఎంఈఓ స్పందించకపోవడంపై స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా డిప్యూటేషన్ పై వెళ్లిన టీచర్ను వెంటనే తిరిగి కున్నపల్లి పాఠశాలలోనే నియమించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. టీచర్ కొరకండి కుర్నపల్లి గ్రామంలో అయితే టీచర్ సోషల్ చెప్పే మేడం గారు లేరండి. అయితే మరి హిందీ చెప్పే మేడం గారు కూడా లేరు. అయితే ఉన్న టీచర్ని తీసుకెళ్ళేసి దమ్మపేట మండలం గోపాలపురంలో అనేసి పెట్టారండి. అయితే ఇక్కడ 120 మంది పిల్లలు ఉండగా అక్కడ 30 మంది పిల్లల దగ్గర తీసుకెళ్ళి పెడితే ఈ సబ్జెక్టు ఎవరు చెప్తారండి? దానికోసం మేము ఎన్నిసార్లు వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళేసి కూడా స్పందించినా కానీ అసలు ఏమి రెస్పాన్స్ కూడా ఏమి లేదండి, ఏం చెప్పట్లేదు. సరే మళ్ళీ ఎంఈఓ సార్ కూడా చెప్పినా కానీ ఏమి స్పందించట్లేదు. సరే అనేసి అని అన్నాడు. ఇంతవరకు కూడా ఏమి స్పందన లేదండి. ఇక్కడ నుండి మళ్ళీ సరే ఓకే ఏదో అనేసి వదిలేసుకున్నాం. మరి వస్తుందిలే అనేసి మేము అనుకుంటే మరి ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఆ 3 నెలలు కూడా పంపించట్లేదు. మరి ఆ సబ్జెక్టు మళ్ళీ ఆగిపోతే మళ్ళీ రాదు కదండి. అలాగనేసి మళ్ళీ నేను మళ్ళీ సోమవారం కూడా వెళ్ళా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే సార్ కూడా కలవలేదండి. మేము మేడం గారు కలిసారు, ఆర్డీఓ మేడం గారు కలిసేసి సరే పంపిస్తాననేసి అని అన్నారండి. సరే మళ్ళీ పంపించలేదు. మళ్ళీ చూసారు తల్లిదండ్రులు, పేరెంట్స్, పిల్లలందరూ కూడా సర్పంచ్ గారితో సహా మరి కున్నపల్లి ఎంపీయూపీఎస్ పాఠశాలలో మరి ఉపాధ్యాయుల కోసం మరి వాళ్ళు ధర్నా చేయడం అనేది నేను కూడా నోటీస్లోకి వచ్చిన తర్వాత మేము సర్పంచ్ గారు తెలియజేస్తే, హెచ్ఎం గారు తెలియజేస్తే రావడం జరిగింది. మరి ఖచ్చితంగా ఎంఈఓ గారితో మాట్లాడి మరి డిప్యూటేషన్ వెళ్ళిన ఉపాధ్యాయురాలని తీసుకురావడం కానివ్వండి, వీలు కాని పక్షంలో ఖచ్చితంగా ఒక ఉపాధ్యాయుని మనకు డిప్యూటేషన్ మీద మండలంలో పనిచేసే ఉపాధ్యాయుని లేదా మా పుదునూరు కాంప్లెక్స్లో పనిచేసే ఉపాధ్యాయుని ఖచ్చితంగా ఈ పాఠశాలకు డిప్యూటేషన్ ఇస్తామని చెప్పేసి ఎంఈఓ గారికి కూడా నేను తెలియజేసిన విషయాన్ని. అందరికీ నమస్కారం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కున్నపల్లి గ్రామం మాది. ఈ ఎంపీయూపీఎస్ కున్నపల్లి ఈ స్కూల్లో 120 మంది పిల్లలు ఉన్నప్పటికీ టీచర్స్ మాత్రం 5గురే ఉన్నారు. సోషల్ హిందీ టీచర్లు ఈ యొక్క స్కూల్లో లేరు. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా ఆరటపడుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగు